పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఎక్బార్పుర గ్రామంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో ముద్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక 7 మహిళలు, యువతులు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. ఇక్కడ ఈ యొక్క పార్టీకి సంబంధించి హాలిడే ఫామ్ హౌస్ అని చెప్పి అక్కడ రెంట్కు తీసుకొని ఆ ఫామ్ హౌస్లో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ని గత రాత్రి ముజ్రా పార్టీ, అంటే ముజ్రా అంటే నృత్యాలు చేసే ఆడవారు, మహిళలు అని చెప్పి, ముద్ర అంటే వారు ఒక కళాకారులు, వాళ్ళను ఇతర రాష్ట్రాల నుంచి అంటే పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ముంబై, మహారాష్ట్రకు చెందిన ఆ యువతులను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పాటలు పాడించడం, అదేవిధంగా అర్ధనగ్న ప్రదర్శనలు. ఈ ముజ్రా పార్టీలో మేజర్గా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇతర వ్యక్తులు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లో నిర్వహించే ఈ యొక్క పార్టీలలో ప్రధానంగా మహిళలను ఇక్కడ కొంత పాటలు పాడేందుకు కొంతమందిని, అదేవిధంగా అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించడం, ఇలా ఈ పార్టీలలో ఆనవాయితీగా వస్తుంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పార్టీల్లో హుక్కా కావచ్చు, అదేవిధంగా మద్యం కావచ్చు, రాత్రి జరిగిన ఏదైతే అర్ధరాత్రి తర్వాత మొయినాబాద్ ఎస్ఓటి పోలీసులు ఏదైతే దాడి చేశారో హాలిడే ఫామ్ హౌస్కి సంబంధించి, అక్కడ 21 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అక్కడ భారీగా హుక్కాలు, అదేవిధంగా మద్యం, ఒక 50 నుంచి 70 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు అయితే తెలుపుతున్నారు. అంటే ఎస్ఓటి పోలీసులకు రాత్రి వచ్చిన సమాచారం మేరకు అక్కడ అర్ధరాత్రి దాడులు నిర్వహించడం, 21 మంది, అందులో 7 మహిళలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, అదేవిధంగా ఒక 13 మంది ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఎవరైతే బర్త్డే బాయ్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ లుక్మాన్, అతని వయసు 28 సంవత్సరాలు. అతను హైదరాబాద్ తదితర ప్రాంతాలు అంటే చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంత ఆయనకున్న సర్కిల్ని కొంతమందిని తీసుకొచ్చి అక్కడ బర్త్డే పార్టీ నిర్వహించేందుకు రాత్రి ఏర్పాట్లు అయితే చేసి ఫామ్ హౌస్ పైన, అంటే ఇక్కడ పూర్తిగా ఈ యొక్క పార్టీ ప్రారంభమై కొంత జరుగుతున్న క్రమంలోనే ఎస్ఓటి పోలీసులు దాడి చేసినామని పోలీసులు చెప్తున్నారు. అదే మరోవైపు ఇక్కడ మరొక కోణం ఉంది. ఏదైతే ఈ యొక్క బర్త్డే పార్టీ ప్రారంభం కాకముందే రాత్రి 11 గంటలకి, అంటే ఎవరైతే బర్త్డే బాయ్ లుక్మాన్ ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను పార్టీ ఏదైతే జరుగుతుందో మనం మాట్లాడుకున్న ఈ హాలిడే ఫామ్ హౌస్ ఇక్కడికి రాకముందే కొంతమంది, అంటే ఆర్గనైజింగ్ చేసేందుకు వచ్చిన వారు, కొంతమంది ముందుగా వచ్చిన ఆ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ పార్టీ నిర్వహించేందుకు పాటలు పాడేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు 7 మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే ఈ పార్టీ ప్రారంభం కాకముందే ఈ పోలీసులు ఏదో అంటే పర్సనల్ ఏదో ఎజెండా తోటి ఇక్కడికి వచ్చి దాడి నిర్వహించి, ఎలాంటి మద్యం లేదు, ఇక్కడ కేవలం బర్త్డేకి సంబంధించిన కేకులు మాత్రమే ఉన్నాయని అక్కడ ఆ యొక్క పార్టీకి వచ్చిన ఒక వేణుగోపాల్ అనే అడ్వకేట్, అదేవిధంగా వారి యొక్క ఫ్రెండ్ ఎవరైతే బర్త్డే బాయ్ అబ్దుల్ లుక్మాన్ ఉన్నాడో అతనికి సంబంధించిన వేణుగోపాల్ అనే ఒక అడ్వకేట్ మీడియాతో మాట్లాడడం చూస్తున్నాం. అయితే పార్టీ ప్రారంభం కాకముందే పోలీసులు అంటే 11 గంటలకే వచ్చి అర్ధరాత్రిగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి హుక్కా మాత్రమే ఉంది, ఎలాంటి మద్యం లేదు, అదేవిధంగా గంజాయి కూడా ఇక్కడ మా దగ్గర లభించలేదు, కేవలం ఇదేదో కుట్రపూరితంగా చేస్తున్న పరిస్థితి అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఓవైపు ఏమో పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసినాం, ఇక్కడ బర్త్డేకి సంబంధించి అమ్మాయిలను తీసుకొచ్చిరు, అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయి, వీటిని ఒకటేసారిగా మేము దాడులు చేసి, ఎస్ఓటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా దాడులు నిర్వహించి వారందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నాం అంటున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఈ యొక్క బర్త్డేకి సంబంధించి వాస్తవంగా బర్త్డే ఉంది, రాత్రి 11 గంటల తర్వాత బర్త్డే ప్రారంభమైందని పోలీసులు చెప్తున్నారు. కానీ బర్త్డే ప్రారంభం కాలే, బర్త్డే పై రాకముందే ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ టీం కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు, కేవలం కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే అక్కడ ఉన్నారు. అంటే సంగీత కచేరీ నిర్వహించేందుకు ఒక 3 సింగర్స్ అమ్మాయిలను తీసుకొచ్చినామని చెప్పి చెప్తున్నారు. అయితే 7 మహిళలు ఎవరు, అందులో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరు, ఎవరెవరు అంటే మహారాష్ట్ర, ముంబై, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అని చెప్తున్నారు. అయితే వీరంతా సింగర్స్ అయినా నిజంగా, లేదంటే రేవ్ పార్టీ నిర్వహించేందుకు, ముజ్రా పార్టీ నిర్వహించేందుకే నిజంగా తీసుకొచ్చారా అనేది విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు అధికారికంగా వివరాలు అయితే వెల్లడించాలి. మొత్తానికి రాత్రి 11 గంటల తర్వాత, అంటే అర్ధరాత్రి ఏదో ఎస్ఓటి పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి ఇక్కడ ఉన్న వాటిన్నింటినీ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని వీరిపైన దర్యాప్తు చేస్తున్నట్లుగా మొయినాబాద్ పోలీసులు అయితే చెప్పడం చూస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.